ఆనియన్స్ ఇలా జీలకర్ర ఇంకా ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇలా కలుపుకోవాలి. మంచిగా అయితే వేయించుకోవాలి. ఇలా ఉల్లిపాయలు వేసుకున్నాం కదా. ఇప్పుడు మనం నూరు పెట్టుకున్న టమాటో ఉల్లిపాయలు మనం మసాలా వేసి చేసుకున్నాం కదా. తెల్లుల్లి అల్లం ఈ పేస్ట్ని మనం దీంట్లో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేశాక ఉప్పు వేసుకోవాలి. దీంట్లో కొంచెం వేసుకున్నా మళ్ళీ కావాలంటే వేసుకోవచ్చు. దీంట్లో పసుపు కూడా వేసుకోవాలి. కావాల్సినంత కారం, నేనైతే కొంచెం తింటాను. సరిపోతూ పెట్టుకున్న చికెన్ మసాలా వేసుకుందాం. దీంట్లో ధనియాల పౌడర్ వేసుకున్నాక మొత్తం కలుపుకోవాలి మంచిగా. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చికెన్ని ఇలా పెరుగుతో మనం బాయిల్ చేసుకున్న దీన్ని పెట్టుకునేద్దాం కదా. చికెన్ అయితే మనం ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం. దీన్ని మనం కర్రీ చేస్తాం. మసాలా రెడీ అయింది. దీంట్లో మనము దీన్ని వేసుకున్నాక మంచిగా కలుపుకోవాలి. ఇలా మంచిగా మనం కలుపుకోవాలి. మసాలాని మిక్స్ చేసుకోవాలి. ఇలా మధ్యగా నేను అన్నీ చేసినప్పుడు నాకు డిస్టర్బ్ చేస్తుంది ఇది కోతిపిల్ల. అలా అసలు వీడియో అయితే ఫిక్స్ అవ్వట్లేదు. నేనైతే ఇలాగే చేస్తున్నాను. ఇలా చేసిన తర్వాత మనం కొంచెం సేపు హై ఫ్లేమ్ పెట్టుకోవాలి. కొంచెం ఈ ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. వచ్చేస్తుంది అన్నం వచ్చేసింది. ఏటోన్ చేసినావు వినిపించట్లేదు. చూసారా పొల్లు కూడా లేవు, కానీ దీనికి అన్నం వండడం రావాలి. ఇలా దాంట్లో అన్నీ పెట్టుకున్నాము కదా. మంచిగా మనం కలుపుకుందాం. కొంచెం సేపు వదిలేస్తాం 5-10 మినిట్స్. హలో, ఇప్పుడైతే ఇంతకు అయ్యింది. 5 మినిట్స్ అయింది కాబట్టి మనం 5 మినిట్స్కి ఇది ఇక్కడ ఎంత మళ్ళీ మనం కొంచెం ఉడికినివ్వాలి. ఇంకొంచెం దగ్గరికి అవ్వాలి. ఇంకా వాటర్ ఉంది కదా, ఈ వాటర్ అంతా ఇది అవ్వాలి. ఇంకా ఒక 2 మినిట్స్ ఆగుతాం. ఓకే, హై ఫ్లేమ్లోనే త్వరగా అవుతుంది కదా. లాస్ట్ అయితే ఇలా అవుతుంది. ఇప్పుడు మనం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్నాం. ఇప్పుడు హై ఫ్లేమ్లో ఉంది కదా, వాటర్ వేసి ఇప్పుడు మూత పెట్టుకోవాలి. ఇప్పుడు 5 మినిట్స్ ఇలా ఉండనివ్వాలి. ఇప్పుడు ఓపెన్ చేద్దాం. ఇప్పుడైతే ఇలా అయింది. ఇంకొంచెం మనకి వాటర్ కావాలంటే ఇంత కొంచుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. మనకి వాటర్ కావాలంటే, లేదు అంటే ఇంకా మనం కొంచెం ఉడకబెట్టుకోవాలి. ఉడకలేదా? ఓకే, ఉడికినాయి. అయిపోయింది. ఇదే లాస్ట్ చికెన్. చికెన్ అయితే అయిపోయింది. ఎలా ఉందో లైక్ అండ్ కామెంట్ చేసి చెప్పండి. బాయ్.